దీనిని ఉపయోగించి మనం ఎలాంటి విష సర్పాల నుంచి అయినా మనల్ని మనమైతే కాపాడుకోవచ్చు. దాని ఉపయోగం ఏంటి, ఎలా దీన్ని ఉపయోగించాలి అనేది ఈ యొక్క వీడియోలో చూద్దాం. చూసారు ఫ్రెండ్స్, ఏది కొండపోడులో ఈ ఎదురులు అనేవి సేకరించడం జరిగింది. ఇవి చాలా లేతగా ఉన్నాయి. వీటితో ఈరోజు మనం కర్రీ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంతవరకు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ మీరు ఇలాంటి వీడియో అయితే చూసున్నారు. చాలా యూజ్ఫుల్ వీడియో. మీరు అందరూ కూడా ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేయాల్సిందే. లైక్ చేసి మన ఛానల్ మీరైతే సపోర్ట్ చేయాలి. సో ఎక్కువగా ఇలాంటి కొండ ప్రాంతాల్లో నా ప్రయాణాలన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ పాములు కానీ రకరకాల జంతువులు, విష పురుగులు అన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో నేను ఎప్పుడూ ప్రయాణం చేస్తూ ఉంటాను. సో ఇలా ప్రయాణం చేసేటప్పుడు నాకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా మా పూర్వీకులు ఉపయోగించేటటువంటి ఒక ఆయుధాన్ని అయితే మీకు చూపిస్తాను. సో వీడియోని మీరు అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక మరోసారి మీరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫాగ్ అయితే చూడండి ఎలా పడుతుందో. అంతా కూడా కొండపోళ్ళ గుండా ఈరోజు నేను కృష్ణబాబుతో కలిసి వీడియో షూట్కి అయితే వెళ్తున్నాను. ఎక్సలెంట్, అసలు వ్యూ మాత్రం అదిరిపోయింది. ఆ ఫాగ్ని మీరైతే అలా చూడండి. మా ప్రయాణాన్ని కూడా చూడండి, ఆస్వాదించండి. మీరు చూస్తున్న పంట పేరు ఇది సోళ్ళు అండి. చూడండి కొండపూల్లో మా వాళ్ళు ఏ విధంగా వేశారో, చాలా పచ్చగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే తెల్లజొన్న మొక్క. కొండలు, లోయలు చూడండి ఎలా ఉన్నాయో. ఈరోజైతే మేము వెదురు కంజుల వేటకైతే వెళ్తున్నాము. అండ్ నా వెనక లగేజ్ కూడా ఉంది. మీకైతే ఆ యొక్క పరికరాన్ని అయితే చూపిస్తాను. అలాగే నాతో పాటు ఈరోజు కృష్ణబాబు కూడా వచ్చారు. ముందైతే నడుస్తూ ఉన్నారు. సో ఎదురు కంజలు అయితే మనం ఈ యొక్క కొండపూర్లోనే తీద్దాము. ఈ కొండపూర్లో ప్రయాణిస్తున్న సమయంలో అక్కడక్కడ మాకు ఈ విధంగా చూడండి అడవి నుంచి మా వాళ్ళు తెచ్చుకుని ఈ విధంగా కర్రలు అయితే ఉంచుకుంటారు. మా వాడుక భాషలో వీటిని మామిడి కర్రలు అంటాము. అండ్ ఇక్కడ నుంచి అటు చూడండి ఈ విధంగా కొండపూడిని అయితే పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇంకా మనం పైకి ఎక్కాలా? ఎక్కలండి. ఓకే, ఇదేంటిది? వీటి గురించి చెప్పు మన వాళ్ళకి. ఇది బోదండపు కూర అండి. ఇది చిగుళ్ళు. ఇవైతే బోదంట ఆకుల కూర అండి. లేత చిగుళ్ళు అయితే మేము తెంపుతా ఉన్నాము. ఇది ఆగస్ట్ నెల. ఆగస్టులో కూడా మాకైతే చూడండి చిగుళ్ళు, లేత ఆకులు దొరుకుతా ఉన్నాయి. లవ్ సింబల్లా ఉంటుంది. వెదురు కంజల కూర అయితే వండబోతున్నాం. అందులో ఈ ఆకులను కూడా వేద్దాము. ఈ కొండపూలలోనే అక్కడక్కడ మనకి ఇలా వెదుర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా సన్నంగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారుగా, దీన్ని అయితే కూర వండుకొని తిందాం. ఇంకా ఉన్నాయి, కిందకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ లోయ అంతా కూడా చూడండి ఎలా ఉందో.
కృష్ణబాబు గారు అయితే ఇక్కడ వెదురులు అయితే విరుస్తూ ఉన్నారు. ఈ తొక్కని తీసుకోవాలి. ఈ కొండపూల్లోనే ఎక్కువ ఈ యొక్క వెదురు కంజలు అయితే ఉంటాయి. ఇలాంటి వాటితో ఎవరు వంట అయితే చేయలేదు, మేము చేసి చూపిస్తాం మీకు ఈరోజు. బాగా చెప్పండి. ఏది కొండపూడిలో ఈ ఎదురులు అనేవి సేకరించడం జరిగింది. ఇవి చాలా లేతగా ఉన్నాయి. వీటితో ఈరోజు మనం కర్రీ చేసుకుందాం. ఫ్రెండ్స్, మేము ఈరోజైతే ఎత్తైన బండపై మీకు వెదురు కొమ్ములతో పాటు నేను మీకు చూపించబోయే ప్రత్యేక ఆయుధాన్ని కూడా పరిచయం చేస్తాను. సో ఇక్కడ చూడండి, అన్నీ కూడా ఈ పైకి అయితే తెచ్చుకున్నాము. అండ్ లొకేషన్ కూడా మీరైతే నా వెనక్కి చూడొచ్చు. ఇప్పుడే కొండపూడి నుండి ఎదురు కంజని తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ తొక్క తీసేసి, కనిపిస్తుంది కదండి, ఈ లోపల కొంచెం చిన్న ముళ్ళులాగా ఉంటాయి. ఇవన్నీ తీసి ఇవి కొంచెం ముక్కలు ముక్కలు చేసి వాటర్తో కడుక్కొని ఇది వంట స్టార్ట్ చేసేద్దామండి. ఇది కొంచెం ముదిరిందండి, ఇది పడేద్దాం. ఇలా లేత ఉంచుకోవాలి. చాలా లేతవండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ క్లీన్ చేసామండి. తొక్క తీసి కొంచెం ముళ్ళగా ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసి ఇదిగోండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నాం. ఇలా చాలా లేతవండి ఇవి. కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి లేతవి కాబట్టి. ఇలా చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలండి. వెనక్కి లొకేషన్స్ చూడండి బావా. ఆ కొండలపైకి ఏ గ్రామాలు ఉంటాయి బావా? కొదమ, చింతమాల, ఇంకా చోర, చిన్న చోర, చింతల వలస, మాసిక చింతల వలస, అవన్నీ కొదం పంచాయతీ విలేజ్లు అన్నీ ఉంటాయండి. అది ఏ మండలంలోకి వస్తుంది? కొదం పంచాయతీ సాలూరు మండలంలోకి వస్తుంది. జిల్లా ఏ జిల్లా బాబు గారు? జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. మన్యం జిల్లాలోకి వస్తుంది. ఈలోగా మనమైతే ఈ స్టవ్ని అయితే రెడీ చేసుకుందాం. ఓకేనా? టైం కూడా సేవ్ అవుతుంది. చాలా చిన్న స్టవ్. మాకు ఈ యొక్క క్యాంపింగ్ చేయడానికి, ఈ విధంగా కొండల్లో వండుకోవడానికి ఇది అయితే చాలా బాగుంది. అండ్ అలాగే బ్యూటెన్ గ్యాస్ కూడా ఫిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫిక్స్ అయితే అయిపోయింది. అండ్ కింద వైపు ఈ యొక్క ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేసి పెట్టుకుందాం, హ్యాండిల్స్. ఓకే, ఇక్కడైతే మనం వంట ప్రిపేర్ చేసుకుందాం. వెదురు కంజలను అయితే కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే వీటిని ఉడకబెట్టి కూర వండుకొని తిందాం. ఉడకబెట్టడం వల్ల ఏంటంటే దీనిలో ఉన్నటువంటి చిన్న చేదు ఉంటుంది, ఆ చేదు అనేది పోతుంది అనమాట. బావగారు ఇది పట్టుకోండి. బాగా ఏడు బాబు, ఇది ఎంత వెయిట్ ఉంది? వెయిట్ ఉందా? బాగా వెయిట్. ఏంటండి ఇది? ఏంటి చెప్పుకోండి, దేనికి వాడతాం ఇది? ఇది కూరగట్ట ఉంచుకోవడానికా లేకపోతే ఈడ? ఎప్పుడైనా చూసారా పోనీ ఇలా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇదేంటండి వెరైటీగా ఉంది, కొంచెం వింతగా ఉంది. వింతగా ఉందా? ఇప్పుడు కూడా కొండల్లో ప్రయాణించేటప్పుడు దీన్నే నేను తీసుకొని వస్తూ ఉంటాను. దీన్ని ఏమంటారు? డమరకమా? డమరకంలా ఉందండి. మరి డమరకమే కదా. చూడండి బ్యాక్ సైడ్ ఎట్టా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ చూడండి. చాలా వెయిట్ ఉంటుందండి, సుమారు 10 నుంచి 15 కేజీల మధ్యలో ఉంటుంది. బాగారు కొంచెం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఏంటి పాత్ర, ఇది పుట్టుపూర్వతలు కొంచెం మీకు ఏమైనా తెలిస్తే కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఓకే, చూడడానికి ఇది కంచు ఇత్తడిలా ఉంటుంది, చాలా బరువు ఉంటుంది. నేను ఎప్పుడు కూడా కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు నా బ్యాగ్లో ఇది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ఇది మన తాత ముత్తాతల నుంచి దీన్ని అయితే ఉపయోగిస్తూ ఉన్నారు.
ఎలాంటి విషసర్పం మనకి అడవిలో ప్రయాణించేటప్పుడు పొడిచినా కరిచినా సరే దీంతో ఆ విషాన్ని మనం ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో తీసేయచ్చు. అంత బాగా ఇది ఉపయోగపడుతుంది. చాలామంది కూడా మన తాత ముత్తాతల నుంచి ఉపయోగించే వాళ్ళందరూ కూడా దీంతో పాము కాటు నుంచి బయటపడ్డారు. సో ఏ విధంగా ఉపయోగిస్తారంటే, మనం అడవిలో వెళ్ళేటప్పుడు పాము ఏమైనా మనకి కరిచింది అనుకోండి, ఎక్కడ కరిచినా సరే దీన్ని ఏం చెయ్యాలంటే చూడండి, ఈ వెనక వైపు అనమాట, దీన్ని మన వీపు వెనక్కి షర్ట్ అయితే షర్ట్ ఏది ఉంటే అది విప్పేసి వీపు పైన ఇలా పెట్టాలన్నమాట. అలా పెడితే ఇది అతుక్కుపోతుంది అనమాట. అతుక్కుపోయి మనకి ఆ పాము కరిచినటువంటి విషాన్ని అంతా కూడా ఇదైతే లాగేసుకొని కిందకి మొత్తం లాగేసుకున్న తర్వాత ఇది టక్కన కిందకి పడిపోతుంది అనమాట. ఈ విధంగా ఎలాంటి విషసర్పమైన ఈవెన్ కింగ్ కోబ్రా కరిచినా సరే దీన్నైతే ఉపయోగించి మనం ఎలాంటి దట్టమైన అడవుల్లో నుండి పాముల బారి నుంచి మనమైతే తప్పించుకోవచ్చు. ఆ విధంగా ఇది మనకైతే ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే చాలా భిన్నంగా ఉంటుంది. అవునండి. నీరంతా ఇంకిపోయండి. ఇప్పుడైతే మనం కర్రీ రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. తొలి ఇదిగోండి ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నాడు బావా. మేమైతే వేరే ప్లేస్ ఇంకేది అంటే ప్లేట్లు కానీ ఏమి ఇంకా తీసుకురాలేదు, ఒకటే తీసుకొచ్చాము, అనుకోకుండా వచ్చాం. అందులోనే ఆయిల్ అలాగే ఉల్లిపాయలు వేసి అయితే కూర వండేస్తున్నాము. ఈ కూరలో ఏంటంటే ఎండుమిర్చి వేసుకోవాలి, కారం వేస్తే చేదైపోతుంది. అలాగే పసుపు కూడా వేసుకోవచ్చా వేసుకోకూడదు బావా? పసుపు కారం రెండు కూడా వేయకూడదు, ఓన్లీ ఎండుమిరపకాయలు మాత్రం వేసుకొని ఈ కూరను అయితే తినాలి. బోదెంట మాకులను ఏడు తెచ్చుకున్నాం, వాటిని అయితే చిక్కి పక్కనే పెట్టుకున్నాము. వీటిని కూడా ఇందులో అయితే వేసుకుందాం. సూపర్ ఉంటుంది టేస్ట్. నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నాను. బాగా గుమ్మగుమ్మలు బాగున్నాయి. ఫ్రెండ్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాము, ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. మీకు ఇక్కడ పెట్టుకోండి. టేస్ట్ చేయండి బాబు గారు, ఎలా ఉందో. స్పూన్ ఏమన్నా? స్పూన్ ఉంది. స్పూన్ ఇవ్వండి. వావ్, చాలా వేడి వేడిగా ఉంది. సూపర్ బాగుందండి, చాలా బాగుంది. బావగారు వంట అద్భుతం. సో నేను కూడా టేస్ట్ 5 స్టార్ లో కూడా ఎలా వండుతారు అంటారు. ఇలాంటి ఫుడ్ కూడా దొరకదు. నేను టేస్ట్ చేసి చెప్తా. ఇందులో స్పెషల్ ఏంటంటే బోదింటం కూర అనేది కలిపి తిన్నాం. అది కూడా ఈ యొక్క ఆగస్ట్ నెలలో దొరకడం అంటే కష్టం. అనుకోకుండా మా కొండపూర్లో దొరికింది. మీకైతే ఈ యొక్క దీనిలో కలిపి చూపించాము. బావగారు పుట్టగొడుగులు కూర తిన్నట్టు ఉంది. సేమ్ అలానే ఉందండి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీకేమైనా దొరికితే ఇలా ట్రై చేయండి, ఎలాంటి వెదురులతో ట్రై చేయండి. అది కూడా లేత వెదురు కాడలు అయితే తీసుకోవాలి. బాగుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.